హాయ్ అండి. పకోడీలు అయితే చేస్తున్నా. చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు, త్వరగా అయిపోతాయి కూడా. ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకున్నాను, కొద్దిగా గరం మసాలా, వాము, జీలకర్ర, అల్లము, సాల్ట్, పసుపు, కారము. మీరు ఎంత కారం తింటే అంత కారం వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫస్ట్ ఉల్లిగడ్డలంతా కూడా మనం ఇలా పిసికినట్లయితే మనకి ఉప్పు కారం కరెక్ట్గా కలిసి కొంచెం వాటర్ లాగా ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఉల్లిగడ్డలో ఉన్న వాటర్ మనకు సరిపోతుంది. శనగపిండి వేసాక ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటే చక్కగా చాలా టేస్టీగా ఉల్లిపాయ పకోడీ రెడీ. ఒక కప్పుడు వరకు శనగపిండి తీసుకున్నాను, 2 స్పూన్ల వరకు బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి స్టవ్ పైన వేడి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్నగా పకోడీలాగా వేసేసుకోవడమే. కరకరలాడుతూ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే ఇంక వేరే లెవెల్ అండి. ఫస్ట్ మనము ఉప్పు కారం కలిపి శనగపిండి బియ్యం పిండి యాడ్ చేసిన వల్ల అంతటా కూడా కలిసి చక్కటి రుచి అనేది మరింత పెరుగుద్ది. ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి కలపకుండా కాసేపు ఆగి కలిపినట్లయితే మనకి పిండి అనేది ఆయిల్లోకి వెళ్ళకుండా చక్కగా ఉల్లిపాయలతో పట్టుకొని ఎగుతుందండి. ఉల్టా పల్టా వేసుకుంటూ చక్కగా మనకి కరకరలాడేటట్టు డార్క్ కలర్ వచ్చే వరకు కూడా వేపుకోవాలి. చూసారు కదా, ఇంట్లో ఎక్కువగా పచ్చిమిర్చిలు కూడా వేయించినవి ఉంటే తింటారని 3 పచ్చిమిర్చిలు వేసాను. కొద్దిగా కరివేపాకు కూడా వేయించేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సాయంత్రం స్నాక్ లాగా టీతో కానీ లేదనుకుంటే మీరు రసం కానీ పప్పు కానీ చేస్తే సైడ్ డిష్గా కూడా పెట్టుకొని తినచ్చు. టేస్ట్ వేరే లెవెల్ అండి. నచ్చితే ట్రై చేయండి.